పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎట్టకేలకు ఈరోజు హైదరాబాద్ కోర్టులో విచారణకైతే హాజరయ్యారు. కానీ తెలంగాణలో బేగంపేట ఎయిర్‌పోర్ట్ దగ్గర నుంచి ఆ వైఎస్ఆర్‌సీపీ శ్రేణులు మళ్ళా అదే రప్ప బ్యానర్‌లు 2.0 అంటూ చెప్పేసి భయభ్రాంతులకు గురి చేశారు. మరి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి కోర్టు ఈరోజు యాత్రకు సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు. టీడీపీ ఎన్ఆర్ఐ యాక్టివిస్ట్ యశ్బద్లూరి గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం. సార్ మొత్తానికి ఈరోజు ఉదయం మనం మాట్లాడుకోవడం జరిగింది. మీరు కూడా చాలా క్లియర్ కట్‌గా చెప్పారు. ఖచ్చితంగా జన సమీకరణ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి కొంతమేర అల్లకల్లోలం సృష్టించి ఆ సానుభూతి కావచ్చు, ఏదైనా భయానక వాతావరణం క్రియేట్ చేస్తారని చెప్పారు. దానికి అనుగుణంగా ఈరోజు కళ్ళకి కట్టినట్టు స్పష్టంగా కనపడింది. మొత్తానికి వాళ్ళేమో ఇక్కడ కూడా రప్ప 2.2 అంటే తెలంగాణలో కూడా మొత్తానికి ఇక్కడ పార్టీ క్యాడరే లేదని చెప్పేసి చెప్పుకుంటారు. ఏమంటారు దీని గురించి? అంటే నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఎన్ని కామెంట్స్ చేసే ముందు కూడా నేను ఒకటే ఒక విషయం చెప్పదలుచుకున్నా. నేను బలంగా నమ్మేది ఏంటంటే సార్. నరేంద్ర మోదీ గారు తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో వేస్తారు అని నేను బలంగా నమ్ముతున్నానండి. ఎందుకంటే హ్మ్. చాలా అవుట్ రైట్ గా చెప్పదలుచుకున్నా ఇది ముసుగులో గుద్దులాటలు లేకుండా. ఎందుకంటే ఒక 16 నెలలు జైల్లో చెప్పుకూడదని వచ్చిన వ్యక్తి 18 కేసులు ఉన్నాయి. సిబిఐ, ఈడీ, 420 మనీ లాండరింగ్ కేసెస్ ఇవన్నీ ఉన్నాయి. ఉన్న వ్యక్తి 5 సంవత్సరాలు 8 నెలలు కోర్టుకి వెళ్లకుండా, కనీసం కోర్టు మెట్లు ఎక్కకుండా, ఏ వాయిదా అటెండ్ కాకుండా ఓకే. ఇవాళ వాయిదాకు వస్తుంటే ఆయన బల ప్రదర్శన, కోర్టు దగ్గర వాళ్ళ అనుచరులు చేస్తున్న అరాచకాలు, నినాదాలు ఇవన్నీ దేనికి సంకేతమో నాకైతే అర్థం కావట్లే. అంటే జగన్మోహన్ రెడ్డి న్యాయమూర్తులకి, అదే విధంగా న్యాయ వ్యవస్థకి ఛాలెంజ్ విసురుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఏదైనా చేయగలను అనే ఛాలెంజ్ విసురుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. సో భారతదేశ పౌరుడిగా, భారతదేశ అత్యున్నత న్యాయ వ్యవస్థ మీద అత్యంత అపారమైన గౌరవం నమ్మకున్న వ్యక్తిగా ఓకే. నేనేమనుకుంటున్నానంటే న్యాయస్థానం ఇవన్నీ కూడా పరిశీలించి పరిగణలోకి తీసుకొని జగన్మోహన్ రెడ్డికి సరైన డైరెక్షన్ ఇచ్చి ఒళ్ళు బలిసిన వేషాలు వేయకుండా న్యాయస్థానాన్ని గౌరవించి మూసుకొని వచ్చి అటెండ్ అయ్యి వెళ్ళండి అని చెప్పగలిగే ప్రయత్నం చెయ్యాలి అని నేను బలమైనగా కోరుకుంటున్నా. ఎందుకంటే నేను ఒక విషయం చెప్తానండి. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి కంటే చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్ప నాయకుడు అని నేను అన్న ఫీలింగ్. ఓకే. చంద్రబాబు నాయుడు గారు కోర్టు దగ్గరికి వెళ్తున్నప్పుడు గానీ, లేదా జైలు దగ్గరికి వెళ్తున్నప్పుడు గానీ, ఎక్కడ జన సమీకరణ ఎంత ఉన్నా సరే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు క్లియర్ గా, మీరందరూ బయట ఉండండి, న్యాయస్థానాన్ని గౌరవించాలి, మనం వెళ్తున్నాం అని చెప్పి వెళ్ళారు. ఈ రోజు నాంపల్లి కోర్టు సిట్యుయేషన్ చూస్తే రప్ప అంటే ఏంటి, 2.2 పోస్టర్లు పెట్టుకోవటం ఏంటి, ఆ కత్తులు కట్టార్లు బొమ్మలేయటం ఏంటి, ఆ రకంగా నినాదాలు ఏంటి, ఇవన్నీ చూస్తుంటే ఎక్కడో కొంచెం అయితే చాలా జుగుత్సాకరంగా అనిపించింది నాకు తెలిసి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన విజువల్స్ అన్ని కూడా న్యాయమూర్తి గారి వద్దకు వెళ్ళి ఖచ్చితంగా న్యాయమూర్తి గారు సరైన చర్యలు తీసుకుంటారని గట్టిగా భావిస్తున్నా. ఇంకొకటి పోతే జగన్మోహన్ రెడ్డి కోర్టులు కేసులు ఇవేమి కొత్త కాదు. జగన్మోహన్ రెడ్డి ఒకటి నమ్ముతాడండి. నేను 1,00,000 కోట్ల రూపాయలు దొబ్బేసి ఒక 1,000 కోట్ల రూపాయలు బలమైన లాయర్లను పెట్టుకుంటే నేను బయటపడిపోతాను అని జగన్మోహన్ రెడ్డి నమ్ముతాడు. ఆ కోవాలోనే నిన్న అమెరికాలో ఉన్న కొంతమంది వైసీపీ సోదరులతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు కూడా అదే అన్నాడు. ఏముంది మా అన్న 1,00,000 కోట్లు ఉన్నాయి, 10,000 కోట్లు పడేసామంటే మంచి లాయర్లు వస్తారు, వాదిస్తాడు, ఏమవుతుంది, ఇవన్నీ కాదు, భారతదేశంలో కేసులు తెగేవి కాదు, సచ్చేవి కాదు అనే మాటలు వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. అంటే మనం ఎటువైపు వెళ్తున్నాము? మనం ఆల్రెడీ ఈ రోజు ప్రపంచంలోనే టాప్ 3 కంట్రీస్ లో మనం ఉంటున్నాము. అట్లాంటి కంట్రీస్ లో న్యాయ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉండాలి, న్యాయ వ్యవస్థలో ఉన్న కేసులు ఎంత త్వరితగతిన పూర్తి చేయాలి, ఇవన్నీ కూడా నాకు తెలిసి భారతదేశ అత్యున్నత న్యాయ వ్యవస్థ పరిశీలనలో తీసుకొని ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఒక కొలికి తీసుకొస్తుందని గట్టిగా భావిస్తున్నానండి. ఓకే. సో అక్కడ ఇంకోటి ఏంటంటే చెప్పుకోవాల్సింది, గతంలో విజయవాడ నుంచి ఎప్పుడు బెంగళూరు వెళ్ళాలన్నా కూడా ఎకానమీ క్లాస్ నార్మల్ ఫ్లైట్ లో వెళ్ళేవాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఇండిగోనో లైక్ అలాగా. కానీ ఇప్పుడు చూసుకుంటే మాత్రము ఈ విజయవాడ నుంచి హైదరాబాద్ వయా బెంగళూరు మాత్రం పర్సనల్ చార్టెడ్ ఫ్లైట్ అంట. మొత్తానికి డబ్బులు లేవని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా డబ్బులు ఇస్తే పార్టీ రన్ చేసుకుంటా అని చెప్పుకుంటారు. మరి అప్పుడేమో మామూలు ప్రయాణాలకు ఆ ఫ్లైట్ ఏంటి, ఇప్పుడు పర్సనల్ ఫ్లైట్ ఇన్ని లక్షలు వెచ్చించుకొని ఇప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయంటారు? నేను మీరందరూ ఒక విషయం ఆలోచించాలండి. జగన్మోహన్ రెడ్డికి ఈ రోజు కూడా ఎందుకు ఫ్యాన్స్ ఉన్నారు అని మీరు అనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ నాకైతే ఫుల్ క్లారిటీ ఉంది. జగన్మోహన్ రెడ్డి క్రిమినల్ మైండ్ సెట్ ని లైక్ చేసే క్రిమినల్స్ వాళ్ళ ఫ్యాన్స్ గా ఉన్నారు ఇప్పుడు. జగన్మోహన్ రెడ్డి ఒక 1,00,000 కోట్లు కొల్లగొడితే అరే ఏం కొల్లగొట్టాడు 1,00,000 కోట్లు అని అనుకునే వాళ్ళు ఉన్నారు ఆయన చుట్టుపక్కల. కానీ మనమందరం ఏమనుకుంటున్నాము, 1,00,000 కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము కొల్లగొట్టాడు అని మనం ఫీల్ అవుతున్నాము. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం ఫీల్ అవుతున్నాడంటే నేను మగాడిలాగా 1,00,000 కోట్ల రూపాయలు కొల్లగొట్టానని ఫీల్ అవుతున్నాడు. ఆయన చుట్టుపక్కల ఫ్యాన్స్ కూడా కొల్లగొట్టినారని ఫీల్ అవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అన్ని కూడా బీద ఏడుపులు ఏడ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడండి. 2000
19 నుంచి 2024 వరకు ఆయన కూడబెట్టుకున్న డబ్బులతో 2024లో ఒక్కొక్క నియోజకవర్గానికి దగ్గర యావరేజ్ గా 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎలక్షన్ చేశాడు. ప్రజలందరూ తిరుగుబాటు చేశారు కాబట్టి 11 సీట్లు వచ్చాయి. అంటే 175 నియోజకవర్గాల్లో నియోజకవర్గాన్ని 30 కోట్లు పెట్టి 30 కోట్లు క్యాండిడేట్లకు ఇచ్చి ఎలక్షన్ చేయించగలిగే డబ్బు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నప్పుడు నేను పార్టీని నడుపుకోలేను, ఎవరన్నా డబ్బులు ఇస్తే పార్టీని నడుపుతాను అని అంటే బీద ఏడుపులు ఏదో అంటే నేను నిన్న చెప్పాను ఒక మాట, జగన్మోహన్ రెడ్డి ఏమి చెప్పినా ప్రజలు నమ్ముతారు. కొంతమంది సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, ఏమి చెప్పినా నమ్ముతారు. రేపు జగన్మోహన్ రెడ్డి నడి రోడ్డు మీద వాళ్ళ కన్న తల్లినో తోడుబుట్టిన చెల్లినో నరికి చంపేసినా సరే జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ చేశాడు అని నమ్మే వాళ్ళు ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు అని బలంగా చెప్తున్నాను. దాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం, ఆయన చుట్టుపక్కల ఉన్న ఫ్యాన్స్ మనస్తత్వం ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నాంపల్లి హైకోర్టుకు వస్తున్న సమయంలో కొంతమంది వైఎస్ఆర్సీపీ గుమ్ముగూడిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు నరుకుతాం రప్ప నరుకుతాం అని చెప్పి వాళ్ళు నినాదాలు చేస్తుంటే పోలీసులు కూడా అక్కడ ఉన్న పోలీసులు కూడా ఏం చేయలేకపోయారు. అంటే వాళ్ళు ఏ రకమైన సంకేతాలు న్యాయ వ్యవస్థను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. అది నాంపల్లి ఎయిర్పోర్ట్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి న్యాయస్థానానికి వచ్చే టైంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రప్ప నరుకుతామనంటే ఎవరిని నరుకుతాము అంటున్నారు అనే విషయం పట్ల న్యాయస్థానం కూడా ఒకసారి చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి మాటలు, జగన్మోహన్ రెడ్డి చేష్టలు అన్ని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్పష్టత ఉంది. కాకపోతే ఆయనకి ఇంకా ఫ్యాన్స్ ఉన్నారు. ఆ ఫ్యాన్స్ ఎంతైనా సరే ప్రమాదం అనే విషయం ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి ఇలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అందరిని ఎలిమినేట్ చేయాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. అది తెలంగాణ ప్రభుత్వం కానివ్వండి, ఇటు ఆంధ్ర ప్రభుత్వం కానివ్వండి. ఓకే, మొత్తానికి చాలా చక్కగా చెప్పారు సార్. జగన్మోహన్ రెడ్డి గారి సైకో బెహర్స్ గురించి కావచ్చు, వాళ్ళని అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.